చదవండి, మీకు ఇష్టమైన ఉద్యోగం చేయండి, మీకు ఇష్టం వృత్తి తెలుసుకోండి. మీరు టీచర్లు అవుతారా, వీడియో ఇస్తున్నాం, టీచర్లు అవుతారా, ఇంకా బ్యాంక్ ఆఫీసర్ అవుతారా, కానిస్టేబుల్ అవుతారా, కదా ఐటీఐ చేస్తారా, ఇంజనీర్ అవుతారా, డాక్టర్ అవుతారా, ఇంకా ఎన్నో ఉన్నాయి కదా సమాజంలో. మీరు అయితే ఐటీడీ పీఓ లాగా కూడా అవుతారా, కలెక్టర్ లాగా అవుతారా అనేది మనం మొత్తం చూస్తామంటారు కదా. అప్పుడు మీరు అనుకో నేను ఏం చేయాలని అనుకో. మన ఇంత మూడు ఎక్కువ బస్ ఎక్కేటప్పుడు ఏ బస్ అంటే ఆ బస్ ఎక్కువ, మన ఊరిపోయి బస్ ఎక్కుతాం కదా. మన ఊరికే బస్ ఎక్కినప్పుడు మనకు ఇలా ఏ కోర్సు కాకుండా చదవకుండా మనకు నచ్చిన కోర్సు, మనకు భవిష్యత్తు ఇచ్చే కోర్సు, ఒక 3-4 ఏళ్ళ తర్వాత ఇటు చదివేంటి ఖర్చు పెట్టినాము, ఉద్యోగం లేదు ఏం లేదు అని అంటే కూడా బాబుగా తల్లిలో కూడా వాళ్ళకు ఇలా ఇష్టపడగలరు, వాళ్ళకు కూడా అనిపించాలంటే మా పిల్లలు 4 ఏళ్ళు చదివేండు సంపాదిస్తున్నాడు అనేది. సో దానికోసం మీరు ఏమైనా మీకు అసలు మీరు చాలా లిమిటెడ్ కదా, మీరు ఏం కావాలనుకుంటారు, మీ కోరిక ఏం చేద్దాం అనుకుంటున్నారు? మోటార్ మెకానిక్, రైట్. మోటార్ మెకానిక్ అని అడిగారు. మోటార్ మెకానిక్ అంటే ఐటీ అది స్పష్టంగా కావాలి. ఐటీ అయిన తర్వాత మనం చేసుకోవాలి. రాష్ట్రంలో ఐటీ కదా 2 ఏళ్ళ కోర్సు, ఎన్నో రకాల కోర్సు ఉంటాయి. ఇప్పుడు ఏం చెప్పాడు, మోటార్ మెకానిక్ అని చెప్పాడు, అవునా కదా. అట్లాగే ఐటీ చేసే వాళ్ళకి ఎంత ఉన్నారా, ఐటీ వాళ్ళు అనుకున్నవాళ్ళు, ఐటీ వాళ్ళు అనుకున్న ఇక్కడ చేద్దాం అనుకున్న ఉన్నారా? మేము అనుకోలే కాదు. ఈయన మాత్రం నీ పేరేంటిది? సో ఆయన అనుకున్నాడు కాబట్టి ఆయన కోసం సపోర్ట్ కూడా ఎంత ఎగ్జామ్ అయినా రోజు అని ఏమనుకున్నా అంటే ఇంటికి పోయేటప్పుడు నేను మోటార్ మెకానిక్ కావాలా అని అనుకుంటున్నాడు. దానికోసం ఐటీ చేయాలని కూడా ఆయనకు అవగాహన ఉన్నది, ఎందుకంటే మనం విన్నావు కాబట్టి. ఎంత గొప్ప విషయం కాబట్టి మోటార్ మెకానిక్ అంటే ఎంత లాభం కాగలరు. వినాక మన పేపర్ చూస్తే ఐటీఐ చేసిన వాళ్ళకు ఐటీఐలో మోటార్ మెకానికే కాకుండా ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ ఉన్నది, ప్లంబర్ ఉన్నది, ఎన్నో రకాల కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సులు ఏంటంటే మనకు 2 ఏళ్ళ పాటు ఉంటుంది, కొన్ని 1 ఇయర్ కోర్సులు ఉన్నాయి, 2 నెలల కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సులో మనకు ఫీ కూడా తక్కువ ఉంటుంది కదా. ఆ తర్వాత అప్రెంటిస్షిప్, అప్పుడు మనకు ట్రైనింగ్ ఇస్తారు మనం, కాబట్టి అక్కడ మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు, ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తారు. మొన్న రైల్వేలో ఉద్యోగాలు పట్టాయి, నువ్వు రైలు చూసాను లేదు, ఆ రైల్లో నడిపే ఉంటుంది, అతను ఏమన్నా పైలట్ అంటాం, పైలట్. అలా పేరేంటే లోకో పైలట్, అలా పేరేంటే లోకో పైలట్. దాని ఉద్యోగం పేరు అసిస్టెంట్ లోకో పైలట్. డైరెక్ట్ ఆయన చేయకుండా అసిస్టెంట్ లెవెల్గా ఇస్తారు, అంటే రైల్వే లెవెల్గా అపాయింట్ చేస్తారు. రైల్వే లెవెల్గా అపాయింట్ చేయాలంటే ఏం చేయాలా, ఇవన్నీ ఐటీ కూడా ఇవి నేర్చుకోవాలి. ఇవి నేర్చుకొని మనం నైపుణ్యం సంపాదించిన తర్వాత మన ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. అలాగా కొంత మనకి ఏంటంటే చదువులే వంటి కాకుండా కొంత లెక్కలు, ఫండమెంటల్ లెక్కలు, కొంత ఇంగ్లీషు, కొంత కొన్ని టెస్ట్ పెడతారు. తర్వాత ఫిట్నెస్ అయితే ఎట్లా ఉంటుంది, మీకు ఫిట్నెస్ ఉంటుంది అది చూసుకుంటారు. పెట్టి సెలెక్ట్ చేసుకుంటే స్టార్టింగ్ 40,000 జీతం ఉంటుంది, జరుగుతుంది ఐటీ. లేదా ఇప్పుడు మీరు డిఫెన్స్ పోలీస్ అనుకుంటాం, పోలీసు కదా, ఇప్పుడు డిఫెన్స్ అంటాం. డిఫెన్స్ అంటే ఇప్పుడు ఎందుకు ఇవాళ వినబడి పేపర్లు వచ్చింది, సైనికుడు అంటారు. సైనికుడు రకరకాలు ఉంటారు, బార్డర్ బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెట్ బార్డర్, ఇంకా రకరకాల ఆర్మీ అంటారు. ఆర్మీలో కూడా ఉద్యోగాలు, అవన్నీ కూడా కాన్స్టేబుల్ ఉద్యోగాలు. ఇంటర్మీడియట్ ఉంటుంది అయిపోతుంది, ఇంటర్మీడియట్తోనే ఉంటుంది అయిపోతుంది. ఆ ఇంటర్మీడియట్కు లెక్కలు రావాలా, ఫిట్నెస్ ఉండాలా. కాబట్టి ఈ ఐటీఐతోని అన్ని ఉద్యోగాలు, రైల్వేలే కాదు అన్ని డిపార్ట్మెంట్ల, పరిశ్రమలే కదా, ఏ పరిశ్రమ ఐటీఐ ఎవ్వరికైనా కానీ డ్రీమ్స్లో ఎక్కడ కానీ ఎక్కడ ఐటీఐ రకరకాల ఎలక్ట్రీషియన్, ఫిల్టర్ అవన్నీ ఉంటాయి అని కాదు. సో ఐటీ అనేది చక్కగా కోర్సు కదా, అలా మీకు నైపుణ్యం చేసుకుంటే నైపుణ్యం దగ్గర మనం చేసుకోవచ్చు. ఐటీఐ చేసే ప్రయత్నం చేయండి, కాస్త కరెంట్ ఏళ్ళ సంపాదిస్తాయి. లేదంటే క్రితం ఆనందం అండి మనం అడిగాం, కానిస్టేబుల్ అయితే అన్నాం. కానిస్టేబుల్ రకరకాల మనకి ఇక్కడ లోకల్ కానిస్టేబుల్ ఉన్నాయి, రైల్వే కానిస్టేబుల్ ఉన్నాయి, సెంట్రల్ కానిస్టేబుల్, సిఆర్పిఎఫ్ ఉన్నది, ఇక ఎన్నో కానిస్టేబుల్ వస్తుంది. దానికి కూడా మనం ఏంటంటే ఇంటర్మీడియట్ చదువుకోవాలా, ఫిట్నెస్ ఉండాలా. దేనికైనా గుర్తుపెట్టుకొని చదివి మార్చుకోవడంగా మనం ట్రైన్ అయిపోయిందంగా చదివిన తర్వాత కూడా ఇంటికి అయిన తర్వాత మనం లెక్కలు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తే సింపుల్, పెద్ద ఏమనగడు వాటి చేస్తే మీకు ఆ కాన్స్టిట్యూట్లో రన్నింగ్, రోజు రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం, ఎక్సర్సైజ్ ర్యాపింగ్ చేయడం, లాంగ్ జంప్ చేయడం, దానికి గుర్తుగా అవన్నీ చేయడం చూస్తాం కదా. అట్లాంటివి చేసుకుంటే కాన్స్టిట్యూట్ ఐడియా మనం ఇంకోటి గుర్తు, కొద్దిగా పెద్ద ఉద్యోగం కావాలనుకోండి, అంత కాకుండా పాలిటెక్నిక్ ఉంది,
పడ్డది ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ పడ్డది పాలిస్ సెకండ్ పడ్డది ట్యూషన్ కదా దానికి అప్లై చేయాలి చేసిన పైకి పాలిస్ సెకండ్కి ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది రాస్తే కదా ఫిజిక్స్ ఫిజికల్ సైన్స్ తర్వాత మ్యాథ్స్ మీద టెస్ట్ ఉంటుంది రాష్ట్ర ఉద్యోగులు మనకు సీట్ వచ్చేస్తే అదనంగా పార్టీ సంజయ్ గాంధీ పార్టీ ఇక్కడ ఆటోమొబైల్ మెకానికల్ ఉన్నది ఎలక్ట్రికల్ ఉన్నది సివిల్ ఉన్నది కంప్యూటర్ ఉన్నది నా దగ్గర కోర్సు ఉంది ఇక్కడ అంతేకాకుండా బయట కూడా నిర్మల్లో ఉన్నాయి ఉత్తూరులో ఉన్నది హైదరాబాద్ ఉన్నది నిజామాబాద్ ఉన్నది మనకు ఇక్కడ వేరే కోర్సు అంటే మైనింగ్ కూడా చేసుకోవచ్చు రకరకాల కోర్సులు ఉంటాయి ఇక పార్టీకి అప్పటి కాదండి కదా మైనింగ్ కోర్సు కూడా ఉంటాయి ఆ కోర్సు చేస్తే 3 ఏళ్ళలో మీకు ఇంజనీరింగ్ 3 ఏళ్ళలో అది ఇంజనీరింగ్ దాని డిప్లొమా ఇంజనీరింగ్ మనం ఒక రోజు వాకింగ్ ఒక కలుస్తాడు వాళ్ళకి ఫస్ట్ బ్యాచ్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ చేసి సివిల్ ఇంజనీరింగ్ అంటే బిల్డింగ్ కట్టడం ప్లాన్లు గీయడం డ్రాయింగ్ చేయడం అని చేసుకున్నాడు నేర్చుకొని ట్రైనింగ్ తీసుకున్నాడు అప్పటి నుంచి ఉద్యోగం చేయకుండా ప్రైవేట్లో పోతాడు ప్రైవేట్ ఈ 30 ఏళ్ళలో అందరికీ ప్లాన్ ఇచ్చుకోవడం పోతే కనీసం 4,000 రూపాయలు తీసుకుంటాడు ఒక గంట రూపాయలు మనం ప్లాన్ ఇస్తాం అంటే రోజు ఒక 10 మంది వచ్చాము 40,000 ఎంత 400 రూపాయలు అంటే 4,000 రూపాయలు రోజు 4,000 రూపాయలు సంపాలి నెలకు 2 లక్షలు సంపాలి బ్యాంక్ లోన్ ద్వారా ఆయన కంప్లైంట్ చేస్తారు ఇప్పుడు ఆయన బాగా అంటున్నాను ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం ప్రైవేట్లో కూడా మనకు వస్తుంది ఏది పార్టీగా సివిల్ చేస్తే అట్లా మెకానికల్ చేసినా ఏదైనా చేసినా కానీ మనకు సర్టిఫికేట్ ఇంపార్టెంట్ కాదు సో అట్లా పార్టీ దిగేయండి అయితే ఐటీ అయిన తర్వాత మనం పార్టీ చేయొచ్చు గమ్మత్ తెలుసో తెలియదు ఐటీ చేసిన తర్వాత సలహాలు అనిపిస్తున్నాం కొన్ని మనం మళ్ళీ మీకు పార్టీలో సీట్ ఇస్తాం పార్టీని 3 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ చదవాలనుకోండి డైరెక్ట్ సెకండ్ ఇయర్ అంటే బీటెక్ ఇంజనీరింగ్ ఎన్ని ఏళ్ళు ఉంటుంది ఇంజనీరింగ్ కోర్సు 4 ఏళ్ళు ఉంటుంది 4 ఏళ్ళు ఉంటుంది 4 ఏళ్ళకి డైరెక్ట్ సెకండ్ ఇయర్ పార్టీకి చేస్తే డైరెక్ట్ సెకండ్ ఇయర్ లేదా ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసుకోకపోతే ఇంజనీరింగ్ వెళ్ళిపోవచ్చు ఎంపీసీ చేసుకోవచ్చు అది ఒకటి లేదా ఎగ్జామ్ ఎంసెట్ ఎగ్జామ్ యాప్సెట్ ఎగ్జామ్ ఉంటుంది ఎంసెట్ యాప్సెట్ అది రాసుకుంటే ఇంజనీరింగ్ అట్లా మనం ఇంజనీరింగ్ అవ్వచ్చు గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి ఇవాళ కాలేజీల సీట్లు బాగున్నాయి ఇంజనీరింగ్ సీట్లు బాగున్నాయి మరి అట్లా ఇంజనీరింగ్ 4 ఏళ్ళలో ఇంజనీరింగ్ మనకు అట్లా చేసుకోవచ్చు అమ్మాయిలు అయితే అమ్మాయిలకి చెప్పి చెప్పి నర్సింగ్ కోర్స్ వేసుకోమని చెప్పిన నర్సింగ్ కోర్సు చూడండి ఎన్ని రకాల కోర్సు ఉన్నాయండి కదా మీరు డాక్టర్ కావాలనుకోండి డాక్టర్ కావచ్చు డాక్టర్ కావాలంటే ఏం చేయాలి బయటికి మీరు అనుకోవాలి అన్ని చూసి తరాయి పై కావాలి మీకు ఇష్టమైంది మీరు అడగండి సార్ అడగండి ఈ సార్ అడగండి సార్ నేను డాక్టర్ అవుతా అలా అవుతా ఇదైతా అంటే దానికి మొత్తం విని కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు మీకు ఏం కావాలనుకుంటున్నారు డాక్టర్ అనుకో బయటికి చేస్తే ఏమైతుంది నీట్ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు సీట్ వస్తుంది ఈ రోజు కాలేజ్ సంఖ్య పెరిగింది ఆదిలాబాద్ కాలేజీలో నిమ్మలో ఆసాబాద్లో పంచాలలో మన జిల్లాలో ఒక 4 కాలేజ్ సీట్ సంఖ్య పెరిగింది మాకు సీట్ చూడండి ఎంబీబీఎస్ రాష్ట్రంలో 5.5 ఏళ్ళు దానికి ఒక 6.5 ఏళ్ళు 6 నెలలు ఒక డాక్టర్ అయిపోతుంది మరి డాక్టర్ కావాలని లేదా లేదు మేము మనుషుల డాక్టర్ కావాలి డాక్టర్లో మన రకాలు మన డాక్టర్లు కన్న డాక్టర్ ఇవన్నీ కదా లేదు ఇంకో గమ్మత్తు డాక్టరే కాదు నేను పశువులకు సేవ చేస్తాను కదా పశు వైద్యం వెటర్నరీ డాక్టర్ కూడా చేసుకోవచ్చు దానికి మనం బయటికి రాస్తే ఎగ్జామ్ రాస్తే బీబీఎస్ రాష్ట్ర బీబీఎస్ డాక్టర్ 500 ఏళ్ళ రాష్ట్రం వెటర్నరీ డాక్టర్ చూడండి ఎంత గొప్ప చూడండి అసలు డాక్టర్ కావడం గొప్ప ఎందుకు డాక్టర్ కావాలంటే ఎవరికైనా కానీ అవసరం అంటే కడుపు వచ్చినా ఏమొచ్చినా కాదు వచ్చినా డాక్టర్ గొప్ప మన ప్రాణం కాబట్టి డాక్టర్ మరి అటువంటి వద్దని వైద్యం నారాయణ అంటారు దేవుడితో సమానం డాక్టర్ అటువంటి లేదు మేము పశువు డాక్టర్ అయితే పశువు ఏం తెలుస్తుంది గొర్రె మేక పశువు కుక్క ఏం తెలియకుండా కానీ ఆ ఇదమని చెప్తున్నారు మనం తెలుసుకోవడానికి బాగా తెలుసుకొని మీరు ఏం చేస్తుందంటే మందులు ఇస్తారు కదా మందులు ఇచ్చి పశువులకు సేవ చేస్తారు ఎంతో గొప్ప సేవ ఉందండి పశువులకు సేవ చేయడం గొప్పతనం కదా చూడక 2 దోమలు దొరుకుతాయి పైసలు వస్తాయి సేవ కూడా చేస్తాం పల్లెటూరులో కూడా ఎంబీబీఎస్ డాక్టర్ కూడా మన గవర్నమెంట్ పల్లెటూరులో పోయి మీ పల్లెటూరులో మీ కన్నా ఆటలు ఉద్యోగం మీరు క్లినిక్ పెట్టుకోవచ్చు ఎంబీబీఎస్ కానీ వేసి ఆడపోయి క్లినిక్ పెట్టుకోవచ్చు కదా కోరిక మీద ఉండాలా వేగం మా ఊరికి ఎవరైనా డాక్టర్ కావాలా అనుకున్నప్పుడు అందరికీ కోరు కదా అనుకుంటే ప్రైవేట్లో కూడా ప్రాక్టీస్ చేసుకుంటే
రూపాయలు మీరు 100 రూపాయలు ఆరోగ్యం అంటే మనం పరిచుకుంటాం అట్లా ఇది ఇంతవరకు వస్తుంది అర్థమైందా ఇంకేం డౌట్స్ ఉంటే నన్ను అడగండి ఇంకేమైనా చేయడానికి అవకాశం ఉంది మీరు ఎప్పుడే నేను చెప్తున్నా మీరు 10th క్లాస్ పాస్ అవుతారు పాస్ అయినా కానీ ఫెయిల్ అయినా కానీ ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ అయిపోతాం 10th ఫెయిల్ అయిన కరెక్ట్ అయిన ఉన్నారు డాక్టర్లు అయిన ఉన్నారు దాన్ని 6 ద్వారా మీకు ఇష్టమైన చేయండి కదా కదా ఎవరికి అమ్మాయి ఫోటో చూపిస్తుంది అమ్మాయి మామూలుగా అమ్మాయి మీలాంటి అమ్మాయి తండ్రి టైర్ పంక్చర్ చేస్తారు టైర్ పంక్చర్ కానీ చేస్తారు పంక్చర్ టైర్ పంక్చర్ అయితే కుడితే దాన్ని చేశారు అటువంటి ఆయన ఈ మధ్య చదివించి ఇప్పుడు మన ఒక మేడం వచ్చిన ఆరోగ్యంగా అయినా డిఎస్పీ గ్రూప్ 1 రాసింది గ్రూప్ 1 సెలెక్ట్ అయింది సెలెక్ట్ ఇప్పుడు డిఎస్పీ అయింది నల్గొండ సైడ్ వరంగల్ అనుకోండి సో ఈ రకంగా కూడా మీరు డిఎస్పీ కావచ్చు కలెక్టర్ కావచ్చు అని చెప్పినా కానీ కలెక్టర్ కావచ్చు కాబట్టి మీకు అందరికీ ఆయా టైం వేస్ట్ చేయకండి మంచిగా చదువుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మంచి అలవాటు పెంచుకోండి తల్లిదండ్రులకు సహాయపడే ప్రయత్నం చేయండి అలాగే తనకు సహాయపడే చేయండి మీరు మంచిగా ఉండి ఈ స్కూల్ పేరు తెలవాలి ఇప్పుడు ఒకసారి బ్యాంక్ పోతే ఒక ఇట్లా ఈ సార్ లాంటి ఒక దండం వచ్చింది సార్ నాకు దండం పెట్టి మీ ఖాళీలో మా పిల్లవాడు చదువుకున్నాడు 5 ఏళ్ళు చదువుకున్నాడు ఇప్పుడు పూర్ణ జాబ్ చేస్తున్నాడు నెలకి 8 లక్షలు తీయడమా సార్ మేము మర్చిపోలే వాళ్ళం అనుకుంటే మాకు ఆ కాలేజ్ చేయించండి సో అట్లా ఎంత గొప్పవాడు మా గరీబ్ పిల్లవాడికి 8 లక్షలు అంటే దాదాపు 1 కోటి రూపాయలు ఇవ్వాలి హైదరాబాద్ పూర్ణ జాబ్ చేస్తుంది కాబట్టి మీరంతా కూడా కోరిక పెట్టుకొని ఇప్పుడు అలా మీరు పిల్లలు రేపు పొద్దున తీసుకు రావాలా సార్ విధానం 5 ఏళ్ళ తర్వాత రేపు ఏమంటే నీకు మరి నీకు ఏమైనా వీటి పెద్దగా అయిపోయింది అయిందంటే నీకు విధాలు ఆరంభించి సన్మానం చేస్తారు సన్మానం చేసి స్థాయి గారు కాదా మీరు కదా ఈ స్కూల్ నుంచి వేరు కదా ఒక 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత మీకు కారైతే ఈసారి ఆసారు ఇస్తారు మా పిల్లలకు సన్మానం స్థాయి అప్పుడే జీవితానికి అర్థం కదా అంతే కదా కాబట్టి సీరియస్గా ఉండండి జీవితం పట్ల తల్లిదండ్రుల కోసం మనం ఉద్యోగం చేసేది మన తల్లిదండ్రుల కోసం తల్లిదండ్రుల కోసం మనం చేయాలా మన కోసం చేసుకోవాలి కాబట్టి కష్టపడే ప్రయత్నం చేయాలి అంతే కదా మీకు అందరికీ శుభాశిస్తాను